ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటే అక్కడుండకుండా పక్కకొచ్చేశారు? రాక ఆ గుండమ్మని అందరూ గౌరవిస్తుంటే దాని పని వాళ్ళలాగా చేతులు కట్టుకుని పక్కనే నిలబడమంటావా? జస్ట్ మిస్ అయ్యిందే. లేదంటేనా నువ్వు చేసిన పనికి ఆ గుండమ్మ కింద పడేది, తలంబ్రాలు నేలపాలయ్యేవి, మనం అనుకున్నది జరిగేది. కానీ ఎప్పట్లాగే దానికి మెప్పులు, దీనికి దొబ్బులు మిగిలాయి. ఒక చోట మిస్ అయినంత మాత్రాన వదిలిపెడతానా దాన్ని? గుండమ్మ వెనకాలే ఇక్కడికొచ్చింది. దాని హయాంలో రాముల వారి కళ్యాణం జరగకుండా చేసి అందరూ దాన్ని తిట్టేలా చేసి ఇలాంటి ఆడది ఆలయ ధర్మకర్తగా పనికి రాదు అని ఇక్కడి నుంచి అందరూ బయటికి తనని గెంటేయడానికి. కాసేపట్లో స్వామివారి కళ్యాణం స్టార్ట్ అవుద్దే. ఇప్పుడేం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను ఆంటీ. ఏం చేస్తే అందరూ ఒక్కసారిగా గుండమ్మని వేలెత్తి చూపిస్తారు? ఏం చేస్తే అత్తయ్య గారు అందరూ ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి దాన్ని నోటికొచ్చినట్టు తిడతారు? ఐడియా ఆంటీ. ఏంటది? రాముల వారి కళ్యాణం జరుగుతున్నప్పుడు ముఖ్యమైనదేంటి? ఏముంది? వడపప్పు, పానకం. పానకంలో మిరియాలు బాగా కలిపినట్టున్నారే, వాసన గుబాళించేస్తుంది. నేను ఆ గుండమ్మని దెబ్బ కొట్టడం గురించి మాట్లాడుతుంటే నువ్వు తిండి గురించి మాట్లాడుతున్నావేంటి? పెళ్లిలో పురోహితుడు లేకపోయినా పర్వాలేదు, కానీ తాళిబొట్టయితే కావాలి కదా. ఆ తాళిబొట్టు గుండమ్మ తెచ్చింది కదా. కాబట్టే ఆ గుండమ్మ తెచ్చిన తాళిబొట్టుని మనం మాయం చేస్తే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.